ఒకటి. రెండోది అంటే ఒకటి సింపుల్ లాజిక్ అండి నరసింహారెడ్డి గారు, 2014లో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. 2014లో వచ్చిన సరుకులు గానీ ఏవైనా 2026లో ఆ రేట్లకు రావండి, అవి డబుల్ అయ్యాయి. సో ఈ లెక్కన చూసినా మీరు చెల్లించాల్సింది కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు సొంతంగా ఇచ్చేది. నేను కంప్లీట్ చేసినాక మాట్లాడు. రైతులకు ఏం చేస్తున్నారని నేను మొత్తం చెప్తా. చెప్పండి. ఇవాళ బహిరంగ మార్కెట్ లో 3000 యూరియా బస్తుంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించుకొని 300కి రైతులకు ఇస్తుంది. ఇది రైతులకు ఇచ్చినట్టు కాదా? 6000 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు ఇస్తుందో అది ఒక టైం పెట్టుకుని టైంకి వేస్తుంది. ఇట్లా ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ రాగానే వేస్తా, సర్పంచ్ ఎలక్షన్ రాగానే వేస్తా, లేకుంటే నేను మరో ఎలక్షన్ రాగానే రైతు భరోసా చేస్తా అని కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు. పలానా డేట్ రోజు దేశవ్యాప్తంగా ఒకటే రోజు వేస్తుంది. సో అదే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్పంచ్ ఎలక్షన్ వస్తే పైసలు ఇస్తుంది, ఒక ఎంపీటీసీ ఎలక్షన్ వస్తే పైసలు ఇస్తుంది. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టే ముందు పైసలు ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఏ రైతు భరోసా మీరు అందరు గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది రైతులను మోసం చేసేది. ఒట్లు ఇచ్చిన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్న ఒడ్లు నువ్వు కలెక్ట్ చేసిన తర్వాతనే ఎక్స్ట్రా ఒడ్లకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఇవాళటి వరకు నువ్వు ఒప్పుకున్న ఒడ్లే కలెక్ట్ చేయలే. ఇవాళ గన్ని బ్యాగుల పైసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, లేబర్ మోసిన పైసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, లింగం యాదవ్ గారు సమయం తక్కువ ఉంది, ఆయన మాట్లాడండి. పైసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సన్న బియ్యానికి కూడా 75% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఉంటుందా బియ్యం? ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారండి? ఏంటి దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చే రాష్ట్రం పేరు చెప్పిస్తామా? ఏం 75% పైసలు ఎవరివి? ఇందిరా మిల్లుల సగం పైసలు ఎవరివి? నువ్వు ఎక్కడ ఇస్తున్నావు చెప్పు. నీకు నేను అడిగిన సిగ్గు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు నరసింహారెడ్డి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇలా వాళ్ళు ఇచ్చి ఇందిరా మిల్లుల సగం పైసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఒడ్లన్నీ కొనేది సెంట్రల్ గవర్నమెంట్ అని తెలుసు. ఇప్పుడు మీరు ప్రతి గింజ ఒడ్లు కొంటా అన్నప్పుడు మీరు కొనండి, కొని సెంట్రల్ గవర్నమెంట్ అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని తీసుకొని సిద్ధంగా ఉందని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న సెంట్రల్ మినిస్టర్స్ కూడా చెప్తున్నారు. మీకు మీరు ఒడ్లు కలెక్ట్ చేసే దమ్ము లేదు, కనీసం ఆ ఒడ్లు తీసుకునే గన్ని బ్యాగులు కూడా ఆ గన్ని బ్యాగులు ఎన్ని గన్ని బ్యాగులు అవసరం? కూడా అవగాహన లేదు. రైతులని రోడ్ల మీద నిలబెట్టి ఒడ్లన్నీ తడిచిపోయేదాకా చూసి ఇవాళ సెంట్రల్ ఉండలేదు అంటే మరి ఇన్ని రోజులు ఏం చేసిరు? ఎన్నోట్లు పడినాయి తెలియదా? ఎస్, పాయింట్ నోటెడ్ అండి. ఎస్, లింగం యాదవ్ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇందాక ఒక పాయింట్ అయితే అన్నారు, సో నాకు అనిపించింది, నేను అడుగుతున్నాను. ఇందాక అసలు గత పాలక ప్రభుత్వాలు అప్పులు చేసి మిత్తులు కట్టడానికి సరిపోతుంది, మేము ఇక్కడ 2.5 ఏళ్లలో మేము మిత్తులు కట్టడానికి సరిపోయింది. ఒక నిమిషం లింగం, సారీ నరసింహారెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, సమయం తక్కువ ఉందని చెప్పాను కదా. లింగం యాదవ్ గారు, సో మీరు ఆ మిత్తులు కట్టడానికి సరిపోతుందని అంటే 2.5 సంవత్సరాల్లో మీరు కూడా యాజ్ పర్ పేపర్ ప్రూఫ్ 1.5 కోట్లకు పైగా మీరు అప్పులు చేస్తారు. మరి అప్పులు మిత్తులు కట్టేటప్పుడు ఉన్నప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారు కొత్తగా? దీని గురించి కూడా అడుగుతారు కదా ప్రజలు. సునీత గారు, మేము ఎక్కడ కూడా వాళ్ళ లెక్క వృధా ఖర్చులు ఈ ప్రభుత్వంలో జరగట్లేదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఒక్కొక్కటిగా, అందుకే ఇవాళ ఆర్థికంగా తెలంగాణలో ఎకనామిక్ జనరేట్ చేయడం కోసం ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళ లెక్క విచ్చలవిడిగా అప్పులు చేయట్లేదు కదా. ఇవాళ మీరు చేస్తుంది 2.5 సంవత్సరాల్లో 1.5 కోట్లు అంటే తక్కువ అమౌంట్ కాదు అది. అదే చెప్తున్న సునీత గారు, వాళ్ళు తెచ్చిన ఇంట్రెస్ట్ లే కడుతున్నాం ఎవ్రీ మంత్. వాళ్ళు యాజ్ పర్ పేపర్ 10 ఏళ్లలో 3 లక్షలు ఐ థింక్స్ అంతేనండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఎన్ని కోట్ల అప్పు నుంచి, ఒక నిమిషం ఆగండి, మీరు ప్రభుత్వం నుంచి దిగిపోయేటప్పుడు ఎంత ఉందండి అప్పు లక్ష్మీ నరసింహారెడ్డి గారు? 2,80,000 కోట్ల అప్పు ఉంది. లింగం యాదవ్ గారు, సో ఏం చెప్తారు? 2.5లో 1.5 కోట్లకు పైగా అప్పు చేస్తారు, మిత్తిలు అంటున్నారు. మిత్తిలు కడుతున్నప్పుడు సోయి అప్పు తీసుకుంటున్నప్పుడు లేదా? పేపర్ మాట్లాడుతున్నాను నరసింహారెడ్డి గారు, ఒక నిమిషం నరసింహారెడ్డి గారు, ఆయనతో క్లారిటీ తీసుకొని ఇవ్వండి. నేను యాజ్ పర్ పేపర్ మాట్లాడాను, నా పక్క మళ్ళీ వేరే ముచ్చట్లు ఉంటాయి కానీ అవద్దు. యాజ్ పర్ పేపర్ మాట్లాడుతున్నాను, ఆగండి ఒక నిమిషం. చెప్పండి లింగం యాదవ్ గారు. మీరు అడిగిన ప్రశ్న
డెఫినెట్ గా మేము ఏమంటున్నాం అంటే ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఇవాళ ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎక్కడ కూడా మీ లెక్క లక్షల కోట్లతోటి ప్రాజెక్టులు కట్టి దోచుకోవాలని ప్రజా ప్రభుత్వం ఆ విధంగా జరగట్లేదు. ప్రతిది కూడా ఆన్ ద రికార్డే. మేము ఏం చేసినా కూడా ఇవాళ ఓపెన్ వాళ్ళ లెక్క నైట్ జీవోలు ఇచ్చి ప్రజలకు తెలియకుండా నియంత్రితంగా ఆనాడు జరిగినట్టు ఇక్కడ జరగట్లేదు. మేము ఏం చేసినా ఇవాళ ఆన్ ద రికార్డు ఉంది. వాళ్ళు చేసినటువంటి ఇంట్రెస్ట్ అండి. ఎక్కడ ఎవరు ఆనాడు మిగులు బడ్జెట్ ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని అప్రపాలు చేసింది మీకు ఇస్తాను 1 minute ఇస్తాను. లింగం యాదవ్ గారు పాయింట్ కంక్లూడ్ చేయండి. బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు తెలంగాణకి ఇది ఏమి ఇచ్చారండి? విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు 12 సంవత్సరాలకు అమలు చేయలేదు. కనీసం సోయిందా మీకు? తెలంగాణ మీద ప్రేమ ఉందా మీకు? ఏం మాట్లాడతామండి? ఒక్క రాష్ట్రం మీరు సన్న బియ్యం ఇచ్చే ఒక్క రాష్ట్రం పేరు చెప్పగలుగుతారా ఈ దేశంలో? దిగ్గుండలో మాట్లాడేటప్పుడు ఏది పడితే చేసినా ఏం చేసిరండి? తెలంగాణకు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక మూసీ ప్రాజెక్టు డబ్బులు తీసుకురాలే. ఒక బడ్జెట్ లో తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. రంగారెడ్డికి ఏం చేసిరండి మీరు? నరసింహారెడ్డి గారు, లింగం యాదవ్ గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. ఒక నిమిషం నరసింహారెడ్డి గారు ఫైనల్ కామెంట్స్ చెప్పండి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే వరికి 2013 1300 ఉండే, మేము వచ్చినాక 2400 అయ్యింది అన్నారు కదా అన్న. స్వామినాథన్ కమిషన్ ఏదైతే చెప్పిందో కాంప్రహెన్సివ్ కాస్ట్ ప్లస్ 50% ఇస్తూ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఒక్క నిమిషం నేను చెప్పింది విన్నా. ప్లీజ్ కంక్లూడ్ అండి, టైం తక్కువ ఉంది. 1 minute లో మీ పాయింట్ కంక్లూడ్ గా క్లియర్ గా చెప్పేసేయండి. 3300 రూపాయలు కనీస మద్దతు ధర అవుతుంది. అది ఎందుకు ఇస్తలేరు? ఇంకా లింగమన్న చెప్తాడు అనవసరంగా ఖర్చు పెట్టినాము, బీఆర్ఎస్ మొత్తం పైసలన్నీ ఉట్టిగా ఖర్చు పెట్టిరాని అన్న. అందాల పోటీ పెట్టి మేమే పైసలు ఖర్చు పెట్టినాము. అదే విధంగా ఫుట్బాల్ గేమ్ పెట్టి మేమే ఖర్చు పెట్టినాము. గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి 100 కోట్లు మేమే ఖర్చు పెట్టినాము. అదేందో అక్కడ పోయి దావోస్ పోయి వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడడానికే మేమే ₹1,00,00,000 ఖర్చు పెట్టినాము. నిన్న మన హార్వర్డ్ యూనివర్సిటీలో పోయి ఏందో మొత్తం ఈ ప్రపంచంలో ఎవరు చదువుతలేరు, ఇక చదువుకోసే తెలంగాణ మళ్ళీ ఏదో మొత్తం మారిపోతుందని చెప్పి అక్కడ పోయి 100 ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు వృధా ఖర్చులు ఎవరు పెడుతున్నారండి? ఇవాళ మరిచెన్నారు. ఇప్పుడు అంత పెద్ద సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్, అంత పెద్ద వ్యవస్థ ఉన్నాక ఇలా మరిచెన్నారెడ్డి మన ఉన్న రీసోర్స్ సెంటర్ ఉన్నదో అక్కడ ₹1,00,00,000 వెచ్చించి ఎవరు ఏం చేస్తారో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. దాని పక్కనే మన్మడు ఆడుకోనిక ఫుట్బాల్ స్టేడియం పెడుతున్నారు. ఇక ఒకటి కాదన్నా మీకు చెప్పుకుంటా పోతే ఏముండదు అంటే 3 దినాలు పడుతుంది. జయరామ్ గారు మీ ఫైనల్ కంక్లూజన్ ప్లీజ్. రైట్ అండి జయరామ్ గారు 30 seconds అండి, ప్లీజ్ కంక్లూడ్. ఒకటి ఇక్కడ మనం చేయాల్సిందంటే, సరే ప్రతి విమర్శలు ఉంటూనే ఉంటాయి, కానీ ఇప్పటికైనా ప్రతిపక్షాలు పక్కన పెట్టేస్తే పాలకులకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనము చెప్పింది చేయక ఉన్న కనీసము అందులోపల చెప్పిన దాంట్లోపల ఒక 25% అయినా కన్స్ట్రక్టివ్ గా చేయగలిగితే ఈరోజు ప్రజలు మనల్ని కనీసము అసహించుకోకుండా ఆశీర్వదిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ముఖ్యంగా మొదటి నుంచి ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే, హెల్త్, ఎడ్యుకేషన్, ఫార్మర్స్, విద్యార్థులను, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ఆల్కహాల్ అండ్ క్రైమ్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ మీద హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా పరిశీలన చేయాలి. దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి పర్సువేషన్ లేదు, జీరో. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బేసిక్స్ నీడ్స్, నేను పైసలు పెట్టేవాడి గురించి చెప్పట్లేదు, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అబ్జర్వేషన్ లేకుండా ఈ రోజు అగమ్య గోచరమైంది. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఒక మాట, రియల్ ఎస్టేట్ కంపెనీలు బోర్డులు పెట్టి 100 కోట్లు కొల్లగొడుతున్నారు. ఆ దొంగలను పట్టుకొని ఉరిదీసినా తప్పు లేదు. ఒక్కొక్కడు 1000 కోట్లు కొల్లగొట్టిళ్ళు. కావాలంటే లిస్ట్ నేనే ఇస్తాను, దాన్ని అక్కడి నుంచి యాక్షన్ అనేది తీసుకోండి. మీ వల్ల కాకపోతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎవిడెన్స్ ఇస్తాను, పూర్తి కన్స్ట్రక్టివ్ ఎవిడెన్స్ ఇస్తాను. ఇదన్నీ ఎందుకు డినై చేస్తున్నారు అనే విషయాన్ని నాకు అర్థం కాదు. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి రిలాక్స్ మూడ్లో ఉండి ఇది ఆలోచిస్తే బాగుంటుంది అన్నది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అటు రేవంత్ రెడ్డి సవాల్కి సంబంధించి కూడా 10 ఏళ్ల పాలన, 2.5 పాలన, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి, అసలు ఎంత అప్పు చేశారు, ఆ అప్పుకు సంబంధించి ఎంత అభివృద్ధి చేశారు, రిజల్ట్ ఏంటి, అప్పులు కానీ నిరుద్యోగం కానీ ప్రజలకు సామాన్యుడికి ఏ పాలనలో ఫలితాలు వచ్చాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా చర్చలు చేస్తే మాత్రం
ప్రజలు కూడా హర్షిస్తారు. ఏదేమైనప్పటికీ ఈ సవాలు ప్రతి సవాలు కాకుండా రిజల్ట్స్ కావాలి, ప్రజలకి అభివృద్ధి కావాలి, ఆ దిశగా పాలక ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచించాలంటూ కూడా జీ తెలుగు న్యూస్ అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. చూద్దాం భవిష్యత్తులో ప్రభుత్వం ఇంకా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అసలు ఈ సవాలు ప్రతి సవాళ్లకు కేసీఆర్ కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నేను సునీత. తెలంగాణలో పాలక ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కమెంట్స్ అయితే చేశారు. అటు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 30 నెలల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. చర్చల్లో ఓడితే దేనికైనా రెడీ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ముఖ్యమంత్రి కామెంట్స్ పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. ఎత్తిపోతల పంపుల నిర్వహణపై ముందుగా హెచ్చరించినా పట్టించుకోలేదని అన్నారు. ప్రాజెక్టుల వైఫల్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఫైర్ అయ్యారు. ఈ మొత్తం అంశాలపైన ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ అదేవిధంగా లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, ఇక ఎలిమినేటి నరసింహారెడ్డి బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ లింగం యాదవ్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఉన్న పలంగా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి అటు 10 ఏళ్ల పాలన, 2.5 సంవత్సరాల పాలనకు సిద్ధమా, చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.